అలాంటి బేబక్క ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయిందే జరుగుతాయి అక్కడ. ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నేను బయటకు వచ్చా. కానీ వన్ థింగ్ ఏంటంటే, సో మీరు ఎలా అయితే ఎంత హ్యాపీగా అయితే లోపలికి వెళ్ళారో అండ్ బయటకు వచ్చేటప్పుడు కూడా సేమ్ యాటిట్యూడ్, సేమ్ థింగ్, ఆ హ్యాపీనెస్ అని కానీ అక్కడ స్టార్టింగ్లో ఎలా ఉందో ఎండింగ్లో కూడా అలాగే వచ్చారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఐ థింక్ లైఫ్ హ్యాస్ టాట్ మీ మెనీ థింగ్స్ చాణక్య. నేను చాలా నేర్చుకుని వచ్చాను. ఇక్కడ వరకు వచ్చానంటే బిగ్ బాస్ అనే షో నన్ను పిలిచి ఒక అవకాశం ఇచ్చారంటే వాళ్ళు ఏదో ఒక క్వాలిటీ చూసుంటారు కదా. షీఈస్ ఎ స్ట్రాంగ్ ఉమెన్. ఒక షో కానీ, ఒక మనిషి కానీ, ఒక సిచ్యువేషన్ కానీ కెన్ నాట్ బ్రేక్ బేబక్క. అన్బ్రేకబుల్గా ఉండాలి నేను. ఐ హ్యావ్ టు బీ రోల్ మోడల్ ఫర్ మెనీ మోర్ ఉమెన్, సింగిల్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్కి. నేను అందుకని సార్తో, నాగ్ సార్తో అన్న, సార్ ఐ డిజర్వ్ మోర్ టైం. ఒక్క రోజులో ఎవరిది ప్రో అవ్వదు. నా ఏజ్ సెగ్మెంటు లేడీస్కి నేను ఒక రోల్ మోడల్గా, ఒక ఎగ్జాంపుల్గా నేను నిలబడి వీళ్ళతో నేను పోరాడగలుగుతాను బిగ్ బాస్ లాంటి షోలో అని ఫైనలిస్ట్గా అన్నా వెళ్ళాలి అనుకున్నాను. ప్రూవ్ చేసుకునే టైం కూడా నాకు దొరికినట్టు అనిపించట్లేదంటే ఆయన కూడా ఎస్ ఇట్ ఈస్ ట్రూ బట్ ఇట్స్ ద ఆడియన్స్ డెసిషన్ అన్నారు. ఐమ్ లైక్ ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ చాణక్య. సో వెళ్ళడానికి ఒక కారణం ఉంటే నేను బయటికి రావడానికి కూడా కారణం ఉందేమో. మేబీ బోల్డ్ అని సినిమాలు రాసి ఉన్నాయేమో. మీ ఎనర్జీకి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. నాకు ఇష్టం, నాకు కొన్ని రోల్స్ చేయాలని మస్తు వెయిట్ చేస్తున్నా. సో ఇట్ ఈస్ ద రైట్ టైం. ఇప్పుడు మనం ఎక్కువ మందికి తెలిసాము, డైరెక్టర్లు అందరూ కూడా ఓకే బేబక్క లాంటి ఒక పర్సనాలిటీ ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళు చూస్తారు కదా. అక్కడ మనకి పర్ఫామ్ చేసే స్కోప్ అంత రాలేదు. ఎందుకంటే చాలా మంది వందల కెమెరాలు ఉంటాయి. నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు అనుకో అక్కడ షోలో, మన వెనకాల మన కెమెరామెన్ ఆ వెనకాల గెడ్డం సేవర్ తీసుకుంటున్నాడు ఒక ఆయన మాడుకుంటూ ఉండొచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్ మంచి బాగుండొచ్చు, మన ఇద్దరు కాన్వర్సేషన్కి అదే ఇచ్చు మన దానికన్నా. సో అట్లాగే ఇవన్నీ గమనిస్తూ ఫోన్లో ఆయన టెక్స్ట్లు పంపిస్తా ఉన్నారు కదా మన బోస్ గారు, ఆయన ముసిముసి నవ్వులు వేయచ్చు. ఎవరికి ఏ క్లిప్పింగ్ వేస్తారో తెలియదు. ఇవన్నీ ఏంద్రా సామె నన్ను ఇన్వాల్వ్ చేయట్లేదని మన కెమెరామెన్ పెట్టుకున్నాడు కదా స్పీకర్లు పెట్టుకుని, ఆయన కూడా ఫీల్ అవ్వచ్చు, ఆయన వేయచ్చు. ఎవరు చెప్పలేము అక్కడ ఏం జరుగుతుందని. ఏది ఆడియన్స్కి వెళ్తుందో, ఏది ఎంటర్టైన్మెంట్ అవుతుందో యూ కెనాట్ అస్సలు జడ్జ్ చేయాలి. అండ్ మీరు కన్ఫర్మ్ అయిపోయి సో లోపలికి వెళ్తున్నారు, బిగ్ బాస్లోకి వెళ్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏమనిపించింది? ఆసమ్, ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎలా ఉండాలి. కాకపోతే షో ఫార్మాట్ బాగా తెలుసుకుని ప్రిపేర్డ్గా వెళ్ళలేదు. నేను తెలుసుకుని ఉంటే అదిరిపోయేది, ఇంకా బాగా పర్ఫామ్ చేసేదాన్ని, ఇంకా బాగా జాగ్రత్తగా ఉండేదాన్ని. కొన్ని సెగ్మెంట్స్లో కొంచెం ఫార్మాట్ అర్థం చేసుకోకుండా వెళ్ళాను. తెలుసు షో ఫార్మాట్ అలా ఉంటుంది, కానీ ఇన్సైడ్ వన్ డేలో నామినేషన్స్ ఉంటాయి, ఫస్ట్ వీక్లో ఇట్లా ఉంటుంది, కొన్ని నాకు తెలియదు. తెలుసుకుని వెళ్ళుంటే యుద్ధంలోకి బాగా సిద్ధంగా వెళ్ళలేదు నేను. ఒక ట్రైన్డ్ సోల్జర్ లాగా వెళ్ళలేదు. వాళ్ళందరూ మంచి జర్మన్ షెపర్డ్స్ లెక్క ఉన్నారు, మనమేమో పట్టాలేని పిచ్చి కుక్క లెక్క ఉన్నాం. కానీ ఏంటంటే సో వెళ్ళగానే మీకు ఒక కిచెన్ డిపార్ట్మెంట్ అది ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? వాళ్ళు మన వయసును చూసి ఇచ్చారు, మనం ఆగచ్చు కదా, ఎగురుకుంటా తీసుకున్నాను. కిచెన్ డిపార్ట్మెంట్లో అంత ఫైర్ ఉంటుంది, అంత చాలామంది ఆ కిచెన్ డిపార్ట్మెంట్లో బలయ్యారని తర్వాత తెలిసింది నాకు. కానీ ఏంటంటే ప్రీవియస్ సీజన్స్లో గమనించుకుంటే ఎవరైతే కిచెన్ డిపార్ట్మెంట్ తీసుకున్నారో వాళ్ళు ఇంత తొందరగా బయటికి మాత్రం రాలేదు. వి ఆల్సో ఎక్స్పెక్టెడ్ దట్, అంటే తీసుకున్నారు. అవునా? కానీ కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చాలా మంది కిచెన్ డిపార్ట్మెంట్ ని చూసుకుని వాళ్ళే బయటకు వచ్చారని చెప్పారు. బయటకు వచ్చారు, కాకపోతే ఇంత తొందరగా ఎవరు రాలేదు. ఇప్పుడు హేమ గారు కానీ కరాటే ఇక్కడ ఫొటోస్ వేస్తారు కొంతమంది. ఇవాళ ఒక మీమ్ వచ్చింది, వీళ్ళందరూ ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ లో బిగ్ బాస్ లో ఆనవాయితీ ఆంటీలందరూ బయటకు వస్తారని నా ఫోటో కూడా వేస్తారు. దేవుడా అనుకున్నా, ఓహో మనం కూడా ఆంటీ కేటగిరీ, ఓకే డన్. కానీ ఒక కుక్కర్ మీ లైఫ్ ని మొత్తం మార్చేశారు అనిపించింది. కుక్కర్ అన్న పదం వాడినా విన్నా నేను కుక్ అవుతాను. ప్లీజ్ వదిలేయండి, నన్ను తీసేయండి. పప్పు నేను గిన్నెలో వండుకుంటా, అసలు పప్పు కూడా వద్దు. పప్పు అన్నది పెద్ద తప్పు. ఇంట్లోంచి కుక్కర్ని అయితే మొత్తం డిలీట్ చేసేస్తారు. కుక్కర్ పప్పు నాకు వద్దు ప్రస్తుతానికి, అవి నాకు పీడకల్లు అనమాట. ఓకే. అండ్ మీరు ఈ 1 వీక్లో గమనించిన కంటెస్టెంట్స్లో మెయిన్గా అయితే సో బాగా ట్రైన్డ్ అయ్యి వచ్చేసారు అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. సో అంత బాగా ట్రైన్ అయ్యి ఫుల్ మైండ్ గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరు అంటారు మీ దృష్టిలో? నిఖిల్ ఒకడు బాగా ట్రైన్, బాగా స్ట్రాటజీతో వచ్చాడు. అలాగే అభయ్ నవీన్, సోనియా, వీళ్ళు ముగ్గురు బాగా
పెద్ద ప్లానింగే. అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక గ్రూప్ స్ట్రాటజీ వేసుకొని ఒక గ్రూపిజం అనేది కూడా మనం కొన్ని సీజన్స్ వింటూ ఉన్నాం. గమనిస్తున్నారు. అవును. యా, సో ఈ గ్రూపిజం అనేది కూడా ఇప్పుడు ఉందా మీరు చూస్తున్నారుగా ఈ సీజన్ లో? అంటే మీ మాటల్లో వింటే బాగుంటుంది మీరు కదా. చూసారా లేదా ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్? నా మాటలు నా నోటితోనే అన్ని చెప్పించాలా? అంతే కదా. మీరేం చెప్పరా? హాయిగా తెల్ల షర్ట్ వేసుకుని నాకేం అరగను, నేను అన్ని ఇలాగే మాట్లాడతా అని కూల్గా కూర్చుని నాతోనే అన్ని చెప్పిద్దామనా? ఇక్కడ కూడా బలి పశువు చేద్దామనా? బలిపశువు అని కాదు కదా, అయ్యాను అక్కడ మళ్ళీ ఇంకా ఎక్కడ అవ్వాలి. అట్లేం లేదు. అట్లనే ఉంది. డైరెక్ట్ చూస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కొంచెం ఉంది, గ్రూపిజం ఉంది. నేను చెప్పను ఎవరు ఏంటన్నది, అది మీరు చూస్తే అర్థం అవుతుంది. నేను ఎందుకు చెప్పాలి? అన్ని నా నోటితో గ్రూపిజం ఉంది. ముందే కొంచెం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారో తెలుసు, ఒకరికొకరు తెలుసు. సో వాళ్ళు ఒకరినొకరు సేవ్ చేసుకుంటున్నారు. ఒకళ్ళు నువ్వైతే నన్ను సేవ్ చేయి, నేనైతే నేను సేవ్ చేస్తా, అట్లా అనుకున్నట్టుగా నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ప్రజెంట్ లాస్ట్ ఫ్యూ డేస్గా మీరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, సో ఆ రోజు నైట్ అయితే, సో ఎవరైతే మీకోసం ఏడ్చారో వెళ్ళిపోయేటప్పుడు అప్పగింతల టైప్లో ఏడ్చారో, కానీ వాళ్ళు అక్కడ లోపల చేసింది ఇట్ వాస్ అన్ యాక్టింగ్ అని చెప్పేసి తెలిసిన తర్వాత మీకు అనిపించిన థింగ్ ఏంటి? లోపలికి నేను బయటకు వచ్చినాక సీత పాపం ఏడ్చింది, నేను చూశాను. అండ్ దెన్ విష్ణుప్రియ వాజ్ సాడ్. దెన్ అగైన్ నైనిక, వీళ్ళు ముగ్గురు బాధపడ్డారు, అది నాకు తెలుసు. సో ఐ ఫెల్ట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ నేను ఇదే మంచితనం ఇదిగా అలా ఉన్నాను కాబట్టి ఫస్ట్ ఫ్యూ డేస్ నన్ను నొక్కారు తొక్కారు అన్నట్టుంది. తర్వాత ఎవరు నన్ను తొక్కద్దని గొంతు లేపాను, లేపేసరికి బయట ఉన్నాను. కానీ ఆ గొంతు లేపేదేదో స్టార్టింగ్ లోనే లేపింటే ఇంకా తెలవాలిగా, అప్పుడే గొంతు లేపాలని నాకు తెలీదు. అదేమంటారు, ఎప్పుడు నెగ్గాలో కాదన్నయ్య, ఎప్పుడు తగ్గాలో, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి డైలాగ్ రిపీట్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేశాను నేను సరైన టైంలో. అంటే ఐ డెంట్ నో దట్ ఫస్ట్ డేనే అన్ని పాయింట్అవుట్ చేయాలని నాకు తెలీదు. అక్కడ ఏంటంటే బాగా నాటకాలు డ్రామాలు చేయాలి బాగా.